ప్రముఖ కవి రచయిత అంత్యశ్రీకు ఇవాళ గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. అంత్యశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిన్న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అంత్యశ్రీ చికిత్స పొందుతూ మరణించారు. అంత్యశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేపర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అంత్యశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పురస్కారాన్ని అందించింది. కవిత్వం చెప్పడంలో అంత్యశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అంత్యశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు.